పశువుల ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొంటుంటే ప్రతిపక్ష నేత తన స్థాయిని మరిచి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. సౌకర్యాలు కల్పించకుండా అమరావతికి రాబోమని ఉద్యోగులు చెప్పడంపై మండిపడ్డ సిపిఐ రామకృష్ణ కష్టకాలంలో రాష్ట్రానికి అండగా నిలవాలని సూచించారు. వారు అమ్ముడు పోతా అన్నారు, ఈయన కొంటా ఉన్నారు. అమ్ముడు పోయేవాళ్ళు కొనేది అమ్ముడు పోయేది. దీంట్లో ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే, అందులో ఎమ్మెల్యేలంటే ఏ మాత్రం కూడా ప్రజల్లో విలువ లేకుండా చేసేశారు. ఇవాళ రాష్ట్రం ఏర్పడింది, 2 ఏళ్ళు పూర్తయింది. రాజధాని నిర్మాణం కొనసాగుతూ ఉంది. సహజంగానే తాత్కాలికంగా మనం పని చేసుకోవాలి. మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మేము ఉద్యోగస్తులు మేము రాము అని అంటే అది సరైనది కాదు. ప్రజలకు సేవ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా దానికి సహకరించాలి తప్ప మేము హైదరాబాద్లోనే ఉంటాము, మేము హైదరాబాద్ నుంచి రాము అని భీష్మించుకోవడం సరైనది కాదు. ఉద్యోగస్తులు సహకరించాలి, ఉద్యోగస్తులు అమరావతికి పోవాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం కూడా పూనుకోవాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాము. బులెటిన్ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.